Genesis chapter 32. Reading all together verse 13. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనము కలిసి చదువుదాం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచుచున్నాను. మరొకసారి చదువుదాం. యాకోబు ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన శోభాతిశయమైన శాశ్వతమైన నామమున ప్రార్థనకు రావడంతో కొంచెం 17వ వార్షికోత్సవ సందర్భాన ఈ వాక్యం చుట్టూ చేరవచ్చే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకై శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. పరలోక స్థలంలో మహామహుడి వాసమును ఆశీర్వదించినందుకు తలవంచి నమస్కరిస్తున్నాను. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా శిలువలో వధించబడి సింహాసనం మీద ఆసీనుడైనందుకు స్తోత్రాలు. అంటే దేవుడు మంచి పురుగులమైన మమ్మును నిరీక్షణకు ఆధారం లేని నిర్దేవులమై వాగ్దానం లేక జీవిస్తున్న మమ్మను మీరు ప్రేమించి యేసు ప్రభు శిలువ ద్వారా ఆకర్షించి ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘముగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు. పెరిగేది పేరట మేము ప్రార్థించి చేరువచ్చే అవకాశం ఆయా సందర్భాల్లో యేసు నామంలో మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాము. దీని కొరకై ప్రార్థించి ప్రయాసపడిన వారిని బట్టి స్తోత్రాలు. దైత్యాల అనుబంధ సంఘాలను బట్టి స్తుతిస్తున్నాం. ఎవరోను బట్టి మీకు స్తోత్రాలు. 17 సంవత్సరాలు రకరకాల పోరాటాలు, పరిస్థితులు, ప్రతికూలతలు, అవమానాలు, నిందలు అన్నింటిలో సహాయకుడిగా ఎదురేసరమున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అద్దరికి చేర్చినందుకు స్తోత్రాలు. నోటి నిండా నవ్వుంచున్నారు, దుఃఖం నుంచి పెగిరిపోనట్లు చేసినారు, కళల మీద నుంచి ఆనందం ఉంచున్నారు, కన్నీటితో విత్తిన వారిని ఆనంద గానంతో సంతోషింపచేసినారు. సామాన్యమైన ప్రజలు, అంత అవగాహన లేనివారు, సరళమైన వాక్యం కూడా చదవలేరు. అలాంటి వారిని మీరు దృష్టించి ఎంతో కష్టతరమైన స్థలం, కొండలు, లోయలు, గుడ్డలు ఎక్కడానికి దిగటానికి చాలా విచిత్రంగా వింతగా కనిపిస్తున్న ఈ స్థలంలో కూడా మీ కొరకు చిన్న దీపస్తంభాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మగమగలు ఆడుచున్న అవసరాలు ఒత్తిడి మీరు ఆపలేదు కనుక వందనములు చెల్లిస్తున్నాం. జౌపిచ్చు వెలును మీరు నష్టపరచలేదు కనుక మీకు స్తోత్రములు. నలిగిన వెలును మీరు విరవలేదు కనుక తల వంచి నమస్కరిస్తున్నాం. వారిలో ఒంటరైన వాడు 10,000 ఎన్నిక లేని వాడు బలమైన జనమగలను మీరు సెలవించిన వాక్కు ఈ సంఘ పక్షాన నెరవేర్చింది తండ్రి. ఈ పరిచయలను వర్ధిల్లింపచేసి విస్తరింపచేసి వ్యాపింపచేసి ఎవరు ప్రార్థించినారు, ఎవరు చెమట కాచినారు, ఎవరు కన్నీరు కాచినారు, ఎవరు చేయి చాపినారు, ఎవరు ఏ కార్యక్రమాల కొరకు ముందుకెళ్ళారో వారందరినీ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ స్తోత్రంలో చెల్లిస్తూ మీ ప్రజలతో నేను కూడా కలిసి ఉండే అవకాశం ఇచ్చినందుకు స్తుతిస్తూ నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యాకోబు జీవితం దేవుని ఆశీర్వాదంలోనికి తీసుకురాబడింది. 3 అధ్యాయులు ఆయన జీవితంలో మధురం.
మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం, రెండవది ఆదికాండం 32వ అధ్యాయం, మూడవది ఆదికాండం 35వ అధ్యాయం. 3 అధ్యాయాలు 3 అద్భుతమైన సత్యాలను జ్ఞాపకం చేస్తున్నాయి. ఆదికాండం 28వ అధ్యాయం గాడ్స్ హౌస్, దేవుని ఇంటిని గురించి. ఇది బేతేలే, ఇది దేవుని మందిరమే అని పేరు పెట్టిన సంగతి మనకు తెలుసు. అలాగే ఆదికాండము 32వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు దేవుని ముఖం, గాడ్స్ ఫేస్, దేవుడు తన ముఖాన్ని ఎలాగూ యాకోబుకు చూచే అవకాశం ఇచ్చినాడో జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆదికాండం 28వ అధ్యాయం జ్ఞాపకం చేసే సత్యం ఏంటి? గాడ్స్ నాకు చెప్పాడు కదా, హౌస్, దేవుని ఇల్లు. 32 గాడ్స్ ఫేస్, దేవుని ముఖం. 35వ అధ్యాయంలో గాడ్స్ విషన్, దేవుని యొక్క దర్శనం. అది ఒక్కొక్క అధ్యాయము ఒక ఎత్తైన పర్వత శిఖరం. 32వ అధ్యాయంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయి దేవుని ముఖాముఖిగా చూసి నా ప్రాణాన్ని దక్కించుకున్నానని ఆ స్థలానికి యాకోబే పేరు పెట్టాడు, పెనుయేలు. 28వ అధ్యాయంలో కూడా ఇది దేవుని మందిరం అని, బేతేల్ అని యాకోబే పేరు పెట్టాడు. ఎవరు పలానా పేరు పెట్టమని చెప్పలేదు, ఆయనే ఆ పేరు పెట్టాడు. యాకోబు 28వ అధ్యాయం ఆదికాండంలో ఉన్నప్పుడు వయసు 77 సంవత్సరాలు. 77 ఏళ్ళకి పెళ్లి కాలేదు. ఇప్పుడు 77 ఏళ్ళకి మామగారి దగ్గరికి వెళ్తున్నాడు. 77 ఏళ్ళకి పెళ్ళి అవుతుందని మీరు అనుకుంటారా? ఒకడు ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న సమాజము ఆకలి వల్ల పొడుస్తుంది కదా, ఈ వయసులో పెళ్ళి ఇంకెందుకబ్బా అని అంటారు. మన కాలంలో అయితే 70 ఏళ్ళకి దాదాపు అన్నీ అయిపోయింటాయి, కాటి కాళ్ళు చాపుకొని ఉంటారు. నరన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికారు. 77 ఏళ్ళకి పెళ్లి కాలేదు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. వెళుతూ ఉంటేగా ఆ వెళ్ళేది కూడా తల్లి చేత నిరాకరించబడి అన్న చంపుతాడనే ప్రాణభయంతో ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని బేర్షెబా నుండి హారాను వైపు బయలుదేరాడు. బేర్షెబా అంటే సాక్షార్థ బావి. హారాను అని అంటే ఇండెసిసివ్నెస్, అంటే వాలటైల్గా ఏం తీర్మానం చేయలేరు అనమాట. స్థిరులు కాదు, అస్థిరులు లాంటి వాళ్ళు. చాలా దూరమైన ప్రయాణం, దాదాపు 1000 కిలోమీటర్లు అనుకోండి, నడిచిపోవాల. 77 ఏళ్ళ వయసులో ఏం నడుస్తారు? ఒక రోజు నడిచిన తర్వాత యూదులు ఒక రోజు 20 మైళ్ళు నడుస్తారు, అంటే దాదాపు 30 కిలోమీటర్లు నడుస్తారు ఒక రోజు. అలాగే నడిచిపోతే 1000 కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని రోజులు కావాలా? ఇన్ని రోజులు నడిచిన తర్వాత అక్కడ మామగారు ఇప్పుడు మాదిరి వాట్సాప్లు పంపిస్తే రిసీవ్ చేసుకునేంత లేదు. ఈయన వెళ్ళి పరిచయం చేసుకోవాలా. మేనమామే, బంధువే, తెలిసినవాడే. కానీ లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, చేయించుకుంటారో లేదో అనేది. అలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఆ రాత్రి తలగడగా రాత్రి చేసుకుని నిద్రపోయాడు. సాధారణంగా ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు నిద్ర రాదు. ఇంట్లో నుండి బారిపోయేటప్పుడు నిద్ర ఎవరికి వస్తుంది? ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే నిద్ర పట్టదు. ఫ్యాన్ తిరుగుతుంటుంది, ఏసీ తిరుగుతుంటుంది, పొలాన పొరకు మీద ఉంటాం,
పక్కన భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, నిద్ర పట్టదు. మధ్యరాత్రి లేచి లైట్ వేసి ఉంటారు. ఇప్పుడు భర్త భార్య అంటారు, ఏంటమ్మా లైట్ వేసారు, ఏంటండి లైట్ వేసారు, నిద్ర పట్టట్లేదా? అన్ని సౌకర్యాలు ఉన్నా నిద్ర పట్టట్లేదే. అరణ్యంలో ఆయన గాఢ నిద్ర పట్టింది. ఆశ్చర్యం ఎలా పట్టిందో తెలియదు. రాత్రి ఒక కలక, నేను కళగా అనేది ఎప్పుడు అంటే గాఢ నిద్ర పడితేనే కళలు వస్తాయి, మామూలు నిద్రకి కళలు రావు. ఆయనకి మామూలుగా అయితే 2 రకాలైన కళలు రావాలి. మొదటి రకమైన కళ ఏంటంటే, వెనక అన్న తరుగుతున్నాడు కనుక అన్న పరిగెత్తి వచ్చి మొత్తానికి ఈయన వయసులో చిన్నోడైనా ఈయనకంటే ఆయన వేగంగా పరిగెత్తి వచ్చి ఈయన దొరకూర్చుకున్నట్లు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు, కట్టి పైకి ఎత్తిన వెంటనే అన్న ఆయన క్యాప్ వేసినట్లు, అన్న ఆగిపోయినట్లు మొత్తానికి కళ రావాలి. అది రాలేదు. మొదటి ఆప్షన్. రెండవ ఆప్షన్, ముందు వైపు ఆలోచిస్తే మామ దగ్గరికి వెళ్తున్నాడు, అందమైన కూతుర్లు ఉన్నారు, అబ్బా ఒక కూతుర్ని చూడబోతున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, పిల్లలు కనబోతున్నాను, కొడుకు నా దగ్గరికి వచ్చి డాడీ అని అంటే ఎత్తుకొని కౌగిలించుకున్నట్లు కళ రావాలి. అది రాలేదు. ఈ రెండుకి భిన్నమైన కళ ఆయనకు వచ్చింది. అదే పరలోకపు కళ. ఇచ్చిన వేయబడింది. దేవతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడిని ఇచ్చిన పైనుండి వారితో మాట్లాడడం ఆరంభించినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. అప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవాలి. ఈ మాట వాగ్దానం వచ్చినప్పుడు కొంతమంది ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా ఇది వచ్చింది. మొట్టమొదటిసారి మాట ఇక్కడ రాయబడింది. మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? ఎన్నిసార్లు రాశారు? మీకు వాగ్దానం వచ్చి మీ ఇంట్లో కూడా తగిలించుకుని ఉంటారు కదా, నేను నీ ఏమాత్రమును విడవను ఎడవైనా తగిలించుకోలేదా? తగిలించుకుని ఉంటారు. కానీ ఎన్నిసార్లు రాసినారు? మొదటి ఎవరికి వచ్చిందని తెలియట్లేదు అనుకుంటా. మొదటి ఎవరికి వచ్చిందంటే బైబిల్ యాకోబుకే వచ్చింది. బైబిల్లో కనీసం 5 సార్లు వాక్యం రాసినారు. ఆఖరికి ఎక్కడ రాసినారంటే ఏప్రిల్ 13లో రాసినారు. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగినడి, అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎడబాయను. అది ఆఖరిగా రాయబడి. అంటే ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భాల్లో ఎత్తి వాడుకుంటూ వచ్చినాడు. యెహోషువ 1లో కూడా చెప్పబడింది, నేను నిన్ను వేడువాను. సరే, ఇది 5 సందర్భాల గురించి ఇప్పుడు మనం మాట్లాడట్లేదు. కానీ తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగ ఆదుకున్నాడు, అన్నం ఇచ్చినప్పుడు, బంధువులు ఇచ్చినప్పుడు, తనతో ఉన్నవారు తోబుట్టువులు ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగో ఆయన విడవకుండా కాపాడాడు. చూడండి, మనుషులు 2 రకాలు ఉంటారు. ఒక రకం ఏంటంటే అడవిలో పడుకునే యాకోబు, ఇంకో రకం ఏంటంటే ఇంట్లో ఉన్న యాకోబు సహోదరుడు. ఏం పేరు? ఏశావు. ఏశావు దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఏశావు దగ్గరికి వచ్చి నేను ఏమాత్రం విడవను ఎడవైన దేవుడు చెప్పలేదు. దేవుడు ప్రత్యక్షమయ్యే అరణ్యంలో ఉండేది మంచిదా? దేవుడు ప్రత్యక్షం కాకుండా ఇంట్లో ఉండేది మంచిదా? దేవుడు దర్శనం కలిగిన నిచ్చెన చూడటానికి అడవిలో ఉండేది మంచిదా? దేవుని దర్శనం అనే నిచ్చెన లేకుండా ఇంట్లో ఉండేది మంచిదా? దేవుని యొక్క స్వరం వినటానికి రాత్రి తలగడగ చేసుకుని నిద్రపోయేది మంచిదా? దేవుని స్వరం వినకుండా మంచి కుల్లాం స్లీప్ వెల్ దిండు పెట్టుకొని ఇంట్లో పడుకునేది మంచిదా? దేవుని దూతలు చూడటానికి అరణ్యంలో పడుకునేది మంచిదా? దేవుని దూతలు చూడకుండా ఇంట్లో ఏసీ వేసుకుని పడుకునేది మంచిదా? దేవుడు మాట్లాడే ఏకాకి ఉండే స్థలం మంచిదా? దేవుడు మాట్లాడకుండా పనివారితో, తల్లిదండ్రులతో, పరివారంతో, అందరితో ఉండడం మంచిదా? రెండిట్లేదు మంచిది. అబద్ధాలు చెప్పొద్దండి ఆదివారం. మనకి ఏది కావాలనుకుంటాం. ఏసేపు వలె ఉండాలనుకుంటే యాకోబు వలె ఉండాలనుకుంటాం. ఆ దేవుడు వద్దు, ఆ దర్శనము వద్దు, ఆ నిచ్చెన వద్దు, ఆ దేవదూతలు వద్దు, ఆ కళలు వద్దు, ఆ వాగ్దానాలు వద్దు, ఆ దేవుడి స్వరం వద్దు. ఏదో ఇంట్లో ఉండి వేసవికాలం చల్లగా ఏసీ వేసుకొని పట్టుకుంటే అదే 10,000 అనుకుంటాం. చాలా ఏశావుకు దేవుడు ప్రత్యక్షమైనట్లు వాక్యంలో లేదు. ఏశావుతో దేవుడు మాట్లాడినట్లు వాక్యంలో లేదు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అందుకే యాకోబు తలగడగ చేసుకున్న రాతిని తీసి దాని తల మీద, కొన మీద నూనె పోసి, ఇది దిస్ పిల్లో షల్ బికమ్ ద పిల్లర్. ఈ దిండు, తల దిండు, ఈ రాయి దేవుని మందిరము లేదా
స్తంభమగును అని యాకోబు అక్కడ దేవునితో ప్రమాణము చేసినట్లు వాక్యంలో మనం చూస్తాం. మొక్కుకొనెను. అక్కడ దేవుని యొక్క దర్శనం ఆయన పొందినాడు. దేవుని యొక్క మందిర ప్రత్యక్షత అనుభవంలోనికి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 20 ఏళ్ళు లాభాన మామగారి దగ్గర ఉన్నాడు. ఇంక పెళ్ళేళ్ళు, పిల్లలు, కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగిపోయినాయి. సంతోషము అంబరాన్ని అంటుంది. తర్వాత దేవుడు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 12 మందిని ఇచ్చినాడు. చాలా సరదాగా రోజులు గడిచిపోయినాయి. ఎంతకాలం గడుస్తాయి అలాగా? 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత పరిస్థితులన్నీ ప్రతికూలమైనాయి, తలకిందలు అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు ప్రత్యక్షమైన స్థలానికి నువ్వు వెళ్ళు అన్నాడు. యాకోబు భార్యతో చెప్పాడు, అమ్మాయి మనం వెళ్ళిపోదామంటే వాళ్ళు చాలా మంచోళ్ళు, సిటీ వాళ్ళు కాదనుకుని ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ ఉండకుండా మా నాన్నగారు బాగా చూసుకుంటున్నారు కదా అని వాళ్ళు చెప్పట్లేదు. దేవుడు నీతో చెప్పినదంతా చేయి. అలాంటి వాడు ఉంటే ఎంత బాగుండు. దేవుడు నీతో చెప్పిందంతా చేయని వాడు ఉంటే ఎంత బాగుండు. వాడు అలాగే అంటారు, నేను నీతో చెప్పిందంతా చెయ్యి, దేవుడు చెప్పింది చేయకపోయినా పర్వాలేదు అనేవాళ్ళు ఉన్నారు. యాకోబు మాటకు వారి విధేయం చూపించినారు. యాకోబు ఎలాగెళ్ళాడు? ఒక్కడగా వెళ్ళాడు 70 ఏళ్ళు. ఇప్పుడు ఈ 32వ అధ్యాయానికి వచ్చినప్పుడు యాకోబు వయసు ఎంత? 97 సంవత్సరాలు. 97 సంవత్సరాలు పరివారంతో 12 మంది పిల్లలతో విస్తారమైన ఆస్తితో బయలుదేరి వచ్చినారు. వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు, వచ్చేటప్పుడు విస్తారమైన ఆస్తితో వచ్చినాడు. వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాడు? 32వ అధ్యాయంలో కూడా దాదాపు అలాగే ఉన్నాడు. 28వ అధ్యాయం 32వ అధ్యాయానికి ఉన్న పారాడాక్సెస్ మీకు తెలుసు అనుకుంటా. ప్యారలల్స్ అంటే సమాంతరాలు, పారాడాక్సెస్ అంటే భిన్నాలు. ఇప్పుడు ప్యారలల్స్ ఎప్పుడమ్మా? 28, 32 రెండు రాత్రి పూటే జరిగినాయి. 28వ అధ్యాయం 32వ అధ్యాయంలో దేవుడు యాకోబు దేవుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. 28, 32లో దేవుడు యాకోబు ప్రత్యక్షమయ్యాడు, యాకోబు దేవుడు మాట్లాడినాడు, దేవుడు యాకోబు మాట్లాడినాడు. ఇవన్నీ ప్యారలల్స్ మనం గమనిస్తాం. ఈ 2 సందర్భాల్లో సూర్యోదయం అయింది. కానీ తేడాలేంటి? 28వ అధ్యాయంలో పెళ్లి కాకుండా వెళుతున్నాడు. 32వ అధ్యాయంకి అన్ని పెళ్లి పిల్లలు అందరూ అయిపోయారు. 28వ అధ్యాయంలో ఏమీ లేని వాడు నిద్రపోయాడు. 32వ అధ్యాయంలో వాచ్ నైట్ సర్వీస్. బైబిల్లో మొట్టమొదటి వాచ్ నైట్ సర్వీస్ ఎవరు చేశారో తెలుసా? యాకోబు. ఒక్కడే రాత్రంతా మేల్కొని ఉండడం కష్టమా తేలిక? మనం వాచ్ నైట్ సర్వీస్ అంటే ఇంకా 100 మంది వస్తే ఒకళ్ళు పాడేవాళ్ళు, ఒకళ్ళు ఆరాధన చేసేవాడు, సాక్షి చెప్పేవాళ్ళు, టీ ఇచ్చేవాడు, కాఫీ ఇచ్చేవాడు, ఇలాగ రకరకాలు ఉంటారు. లేచి నిలబడవాడతాం, ముందుకు జరిగిరండి, వెనక్కి జరిగిరండి, అట్ట ఇట్ట చేసేటప్పుడు మనం వాష్రూమ్కి వెళ్ళి మొత్తానికి రాత్రంతా ఎలాగో నిద్ర పోకుండా అబ్బా బతకలేవాడా వాచ్ నైట్ సర్వీస్ అయిపోయింది అని మనం అనుకుంటాం. ఒక్కళ్ళే మేల్కొని ఉండాలి రాత్రంతా దేవుడితో నువ్వు అన్నారు అనుకో. నీకు టీ ఇచ్చేవాళ్ళు లేరు, కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు, పాట పాడేవాళ్ళు లేరు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, అని నువ్వే చేయగలుగుతావు. ఉంటామా? యాకోబు అలాగున్నాడు. 25లో నిద్రపోయాడు, 32లో ప్రార్థన చేశాడు. ఆల్ నైట్ ప్రేయర్, వాచ్ నైట్ సర్వీస్. ఇప్పుడు 25కి 32కి తేడా ఏంటి? స్థూలమైన తేడాలంటే తెలుగు తెలుసు కదా, మీరు అంత తెలుగు మీడియమేనా ఇంగ్లీషా? స్థూలమైన తేడా ఏంటంటే 28లో దేవుడు యాకోబుతో అన్నాడు, నేను నీ చెయ్యి లేదా నిన్ను విడవను. 32లో యాకోబు దేవుడితో అన్నాడు, నేను నిన్ను విడవను. ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ thou blesses me. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడవను. ఇదే మాటే 28కి 32కి తేడా. 28లో దేవుడు విడవను అన్నాడు, 32లో యాకోబు విడవను అన్నాడు. ఈ రెండింటిలో ఏది అధికమైన ఆత్మీయ దశ, స్థితి, మెట్టు? 20 32? దేవుడు మనల్ని ఎడుపుకోవడం, మనం దేవుడిని ఎడుపుకోవడం. దేవుడు మనల్ని ఎడుపుకోవడమా, మనం దేవుని ఎడుపుకోవడమా?
పట్టుకొని ఉంటే కదా మనం వెళ్ళిపోకుండా ఉంటానికి. మనం మామూలుగా ఆపోజిట్గా మాట్లాడుతుంటాం కదా, ఎవరైనా మనకు కనిపించినారు, ఏంటంటే అసలు కనిపించలేదు బ్రదర్, అసలు ఈ మధ్యలో ఫోన్ చేయట్లేదు బ్రదర్ అంటారు. యాక్చువల్గా మనం చేయట్లేదు, మనకు కనిపించట్లేదు. దాన్ని కవరించుకోవటానికి కవరేజ్కి మొదటే వాళ్ళ మీద దాడి చేసేస్తాం. అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారండి. అదేంటి మీరే కనిపించట్లేదు, మీరే ఫోన్ చేయట్లేదు, నేను చేస్తున్నాను, మీరే లిఫ్ట్ చేయట్లేదు, మీరే కనిపించట్లేదు అని వాళ్ళంటే అప్పుడు ట్రై చేస్తున్నారు కానీ దొరకట్లేదని మొత్తాన్ని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని మనం విడిచిపెట్టి మనం ఇప్పుడు దేవుని మీద ఏం అవర్ణం వేస్తున్నామంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడండి, అందుకే మాకు రోగాలు పోవట్లేదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడు, అందుకే మా పిల్లలకి పెళ్లి కావట్లేదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడు, అందుకే ఉద్యోగాలు లేవు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడు, అందుకే ఏ పని చేసినా సఫలం కావట్లేదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడు, అందుకే మేమేమీ వృద్ధులకు రాకుండా ఉన్నాం. ఏమో దేవుడు మమ్మల్ని వదిలేసినాడు, ఎందుకు వదిలేసినాడు? ఇప్పుడు జవాబు చెప్పాడు, దేవుడు మిమ్మల్ని వదిలేసాడా, మీరు దేవుడిని వదిలేశారు? ఏది వాస్తవం రెండింటిలో? మనం దేవుని వదిలేసామా, దేవుడు మనల్ని వదిలేసాడు? తల్లిదండ్రులు పిల్లలు వదిలేస్తారా, పిల్లలు తల్లిదండ్రులు వదిలేస్తారా? మనమే దేవుడిని విడిచిపెట్టాం. దేవుడు విడిచిపెట్టాడు మనం. విచిత్రం ఏంటంటే దాన్ని కవర్ చేసుకోవడానికి దేవుడే మనల్ని విడిచిపెట్టాడు అన్నాడు. అందుకే నేను క్రైస్తవ భక్తికి మనసులో మెదులుతున్న మాట ఏంటంటే, న్యాయాధిపతులు 6:13 ఒక వాక్యం ఉంది కదా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల, తోడై ఉండిని ఎడల ఇదంతా ఎలా సంభవించింది. జడ్జెస్ చాప్టర్ 6:13. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ. చాలు. వై ఈస్ దిస్? గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ కష్టం? పైపెచ్చి దేవుడికి ఇచ్చిన దగ్గరికి దూతను పంపించి ఏం చెప్పాడంటే, పరాక్రమ గల బలాఢ్య యెహోవా నీకు. గానకి శాతం గోధుమ దుల్లు కొట్టడానికి వచ్చి దుల్లు కొడుతున్న వాడి దగ్గరికి వచ్చి పరాక్రమ గల బలాఢ్య అంటే ఎలా ఉంటుంది? దాక్కున్నవాడి దగ్గరికి, ఇద్దరిని కత్తి తీసుకుని పోయి వాడి దగ్గరికి వచ్చి పరాక్రమ గల బలాఢ్య అంటే శభాష్ అనుకుంటారు. దాక్కున్న శత్రువులు చంపుతారని. పరాక్రమ గల బలాఢ్య అంటే పరాక్రమ గల బలాఢ్య అయితే నేను ఎందుకు దాక్కుంటానండి, శత్రువుల దగ్గరికి వెళ్ళి చంపేస్తా కదా. వై ఆల్ దిస్ బిఫాల్స్ ఆన్ us if God is with us? దేవుడు మాకు తోడుగా ఉంటే, దేవుడు మాకు సహాయకుడిగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చాలామంది విశ్వాసుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది, వై దిస్ హ్యాపెన్స్? ఎందుకు ఇది జరుగుతుంది? దేవుడు నాకు తోడైంటే ఎందుకు ఫెయిల్ అయ్యా? దేవుడు నాకు తోడైంటే ఎందుకు నాకు పని జరిగింది? దేవుడు నాకు తోడైంటే ఎందుకు ఉద్యోగం రావట్లేదు? దేవుడు తోడైంటే ఎందుకు పెళ్లి కావట్లేదు? దేవుడు నాకు తోడైంటే ఎందుకు పిల్లలు కావట్లేదు? దేవుడు నాకు తోడైంటే ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతుంది? దేవుడు నాకు తోడైంటే అనారోగ్యం ఎందుకు వస్తుంది? దేవుడు నాకు తోడైంటే ఇంక తప్పులు ఎందుకు? వై? చెప్పండి, తోడుగా ఉన్నాడు లేదా? పాట మాత్రం పాడుతుంటావు, నీవు నాకు తోడుగా నీవు ఉంటివి. ఈస్టర్ సందేశం కూడా అదే. 28వ అధ్యాయం మత్తయి సువార్త ఆఖరి వచనంలో మనం చూస్తాం కదా, లో ఐ యామ్ విత్ యూ ఆల్వే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నా. యేసుప్రభువు వారు సమాధిలో నుండి తిరిగి లేచినాడంటే ఇచ్చిన సందేశం, ఆయన మనకు తోడు. ఆయన తోడు లేకపోతే ఏమైంటుంది? 124 2-3 వచనాల మొదటి 2 వచనాలు. Psalm 1-4. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైకి రగులుకున్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల ఎలా మింగేస్తారు? ఎవరు తోడు లేకపోతే? ఇప్పుడు మింగేశారా లేదా? మింగేశారా లేదా? తెలీదా? చెప్పరేంటి? లేదని చెప్పండి. లేదు కనుకనే ఇక్కడ కూర్చొని ఉన్నాం. మింగేస్తే ఇక్కడేందుకు కూర్చొని ఉంటాం? వాళ్ళు మనల్ని ప్రాణంతో మృంగివేయలేదు కనుకనే ఇప్పుడు సజీవమై ఉన్నా. ఏం మింగుతాయి? దేన్ని మింగుతాయి? ఏవి తింటాయి? దేన్ని తింటాయి? తెలుగు అర్థమవుతుంది కదా, మీరు అంతా తెలుగు మీడియమే కదా. ఏవి తింటాయి? దేన్ని తింటాయి? ఏవి మింగుతాయి? దేన్ని మింగుతాయి?
వెరీ గుడ్. ఇప్పుడు లైట్ వేసాం అనుకో, ఇక్కడ కొన్ని పురుగులు వస్తాయి. పురుగులు వస్తే ఏమొస్తాయి? బల్లెలు వస్తాయి. బల్లె వస్తే ఏం చేస్తుంది? పురుగులు తింటుందా, మింగుతుందా? తర్వాత ఎక్కడైనా చీకటి ఉంది, కప్పలు వచ్చినాయి. కప్పలు వస్తే ఏమొస్తుంది? పాములు వస్తాయి. పాముల కప్పలు తింటుందా, మింగుతాయా? వెరీ గుడ్. బయట ఎక్కడైనా మీరు కోడిని పెంచుకున్నారు, అది గుడ్లు పెట్టింది, కోడి పిల్లలు వచ్చినాయి. కోడి పిల్లలు బయట తిరుగుతుంటాయి, పైన గద్ద చూస్తుంది. లేదా ఇంకేంటి, కోడి పిల్లలు తినేది మింగేసి పాము చూస్తుంది. తర్వాత ముంగీస్ అని ఒకటి ఉంటుంది, అది మీకు తెలియదు అనుకుంటా, ముంగోస్. అవి కోడి పిల్లలు చూస్తే ఏం చేసి తింటాయి? మింగుతాయా? తింటానే మింగుతానికి తేడా ఏంటి? తింటే ఏం జరుగుతుందంటే, మనం అన్నం తింటామా, మింగుతామా? తిని మింగుతాం. ఇక్కడ ముక్కులు ఉన్నాయనుకోండి, ముక్కులు మింగుతామా? అనేరుగా ఏం చేస్తారు? తిన్న తర్వాత ఏది అనవసరమో అది పక్కన పడేస్తాం. దాన్ని తినడంలో ఉన్న మెకానిజం. ఏది అనవసరమో అది పక్కన ఉండిపోతుంది, ఏది అవసరమో అది మనం మింగేస్తాం. మింగడం అంటే అలా కాదు, అంత అవసరమన్నా అవసరం లేకపోయినా అంత లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక సిలువ అని ఒకటి ఉంటుంది, దానికి పేరు బాగా పెట్టినారు, ఎవరు పెట్టినారో తెలియదు. ఏం సిలువ అది? కొండ సిలువ. పేరు మంచి పేరు పెట్టినారు, కానీ సఫిక్స్ బాగలేదు, ప్రిఫిక్స్ బాగలేదు. ప్రిఫిక్స్ కొండ సిలువ అని పెట్టినారు. అది కొండ మీద తిరుగుతూ ఉండదు, ఏదో మ్యాక్పిల్లో అది ఏది కనిపిస్తుంది మనకు. అది తింటుందా, మింగుతుందా? మింగిన తర్వాత ఏమైంది? ఏదైనా మింగిన తర్వాత, పాము మింగింది అనుకో కప్పల్ని, ఏమైంది? ఎక్కడ కదలకుండా ఆగిపోతుంది. ఆగిపోతే శత్రువుకి దొరికిపోతుంది, దొరికిపోతే అది చంపేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు చచ్చిపోతారు. ఎవరు మింగబడ్డారో వాళ్ళు చస్తారు, ఎవరు మింగారో వాళ్ళు కూడా చస్తారు. ప్రభు మనల్ని అలాగే శత్రువుకు అప్పగించలేదు. అలాగ అప్పగించే పాటి వారు మనల్ని పూర్తిగా నష్టపరిచిస్తారేమో. అందుకే దేవుడు మనకు తోడైనాడంటే దానికి రుజువు ఏంటంటే, శత్రువు మనల్ని మింగకుండా కాపాడాడు. అలాగే యాకోబుకి దేవుడు తోడైనాడని అర్థం ఏంటంటే, 20 ఏళ్ళు పరాదేశంలో కార్యస్థలంలో ఉన్న వృద్ధి పొందుతున్న కుటుంబం, వృద్ధి పొందుతున్న వేరే వారికి అసూయ వస్తుంది కదా. అసూయ రాకుండా వాళ్ళు ఉంటారు. ఇవన్నిటి కారణం అసూయ. యేసుని సిలువ ఎందుకు వేశారు? అసూయను బట్టి సిలువ వేశారు. మనల్ని ఎందుకు వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు? అసూయను బట్టి ఇబ్బంది పెడతారు, వాళ్ళకి అసూయ. అందుకే దేవుని ప్రజలైన వారిని అసూయ చేత ఇబ్బంది పెట్టి నష్టపరిచినట్లు వాక్యం మనం గమనిస్తాం. యాకోబు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ రాత్రి అంతా దేవుడితో పెనుగులాడాడు, ప్రార్థన చేసి. ఒక నరణ్యం అనేవి దేవుడు వినిన దినము చాలా బాగుంది. అందుకే దేవుడు యాకోబుతో అన్నాడు, ఉదయం తెల్లవారుతుంది, ఇక నన్ను విడిచి నేను ఎడతా. ఎప్పుడైనా దేవుడు మనతో అలాగన్నాడా? అసలు మన దేవుడి దగ్గరికి వెళ్తే కదా అలాగంటానికి. మనమే దేవుడితో చెప్తాం, ప్రభు నేను వెళ్ళేసి వస్తా, టైం ఉన్నప్పుడు వస్తాను, అప్పుడు కలుస్తాను, అప్పుడు మాట్లాడదాం, అప్పుడు ప్రార్థన చేస్తాను అలా. మీరు ఊహిస్తారా 12 మంది పిల్లలతోనా, భార్యతోనా, జనంతోనా, ఆస్తితోనా ఇంతున్నాడు ప్రార్థన చేస్తాడని? మనకేం దేవుడి పని లేదు, పైసా ఆదాయం లేదు, కానీ ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు రావట్లేదు, కళ్ళకి నిద్ర వస్తుంది, కళ్ళ బాగలేస్తుంది. ఇన్నుంటే ఏమన్నా అవుతుందంటారా? ఇంత ఆస్తి ఉంటే, ఇంత సంపద ఉంటే, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉంటే, అసలు యాకోబు బ్యాక్గ్రౌండ్ హైలైట్ తెలుసా? మనకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంటే ప్రార్థన కూడా చేయము. దేవుడు అనుకోవడం ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ నాన్న ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు అంటే విదేశకు మారు పేరు. వాళ్ళ తాతగారు ఎవరు? ఎంత బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇది ఎవరికైనా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటే చేయొద్దని. మా తాతగారు విశ్వాసులకు తండ్రి. తాతగారు ఆస్తి వచ్చింది, మామగారు ఆస్తి వచ్చింది, నాన్నగారు ఆస్తి వచ్చింది, మామగారు ఆస్తి వచ్చింది. ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు. దేవుని ముఖం కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలన్నాడు. ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ thou blesses me. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను అక్కడ అతనిని ఆశీర్వదించు.
దేవుడు ఆశీర్వదించే స్థలం పెనియేలు, దేవుడు ముఖం కనబడే స్థలం పెనియేలు, దేవుడు మాట్లాడే స్థలం పెనియేలు. కానీ యాకోబుకు భౌతికమైన ఆశీర్వాదం ఏమీ తృప్తి ఇవ్వలేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యాకోబుకు కావాలి. లోకంలో మనకి ఎంత భౌతిక ఆశీర్వాదం ఉన్నా, చదువున్నా, డబ్బు ఉన్నా, అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేకపోతే అవన్నీ నిష్ఫలమే. 97 ఏళ్ళప్పుడు ఆశీర్వాదం కావాలని ఏ మనిషిని అనుకుంటాడా? ఒకవేళ మన దగ్గర అంతకాలం బతికినారు అనుకోండి, వీళ్ళు అంకుల్ అంటే ఎలాగున్నారంటే ప్రార్థన చేయండి నాయన, ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అంటారు. కానీ నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయండి అని ఎవరని అంటారా? ఎవరు అన్నారు? ఎందుకంటే దట్స్ నాట్ ద ఏజ్ టు క్లెయిమ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదం క్లెయిమ్ చేయడానికి అది ఆ వయసు కాదని మనం తెలుస్తాం. ఇప్పుడు ఆయన వయసు ఎంత చెప్పండి? ఎంతకాలం బతికాడు? ఎన్నేళ్ళు ప్రభు కొరకు జీవించినాడు అంట? 50 ఏళ్ళు జీవించాడు. 50 ఏళ్ళు ప్రభు కొరకు జీవిస్తే ఆయన పేరట ఆదికాండం 28వ అధ్యాయం నుండి దాదాపు 35వ అధ్యాయం దాకా, అంటే ఎన్ని అధ్యాయులు? 28, 29, 30, 31, 32, 33, 34, 30, కనీసం 8 అధ్యాయం పాత నిబంధన ఆయన జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన పేరు విస్తారంగా బైబిల్లో రాయబడి, వర్షం మోషే పేరు తర్వాత ఎక్కువ పేరు యాకోబు అంటే తప్పు కాలేదు. దావీదు కూడా రాశారు. మీరు ఊహిస్తారా? యాకోబు అని అంటే మనం ఏమంటామంటే మోసగాడు అని అంటాం. సరే, నువ్వు మోసగాడు అయినా పర్వాలేదు, నీ పేరు 8 అధ్యాయాలు రాస్తే చాలదా? చెప్పరేంటి? 8 అధ్యాయాలు వద్దులే, 8 చుక్కలు పెడితే చాలదా? మనకి చుక్క లేదు, కామాలు లేదు, 8 అధ్యాయాలు ఇంకెక్కడ వస్తాయి? 50 ఏళ్ళలో రక్షించబడి 8 అధ్యాయులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బైబిల్లో మొదటి పుస్తకంలో సంపాదించి ఆయన పేరు దేవుడు పెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవుడు మన పేరు పెట్టుకుంటాడా? మనమే చెప్తాం, వద్దులే ప్రభావ ముందు కూడా పోతా, నీకు మా పేర్లు పెట్టుకుంటే ఎందుకు అని మనమే అనుకుంటాం కాదా? 50 ఏళ్ళు బతికితే ఆయన పేరు దేవుడు అక్కడ వాడాడు. యాకోబు బలిష్ఠుడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు ప్రత్యక్షమైన దేవుడు, యాకోబుతో మాటలాడిన దేవుడు. ఇలాగ యాకోబును తన దైవత్వంతో దగ్గర పెట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని ముఖం యొక్క ఆశీర్వాదం కంటే ఇంకే ఆశీర్వాదం కావాలి. అందుకే నేను పడుకొని నిద్రపోయి మేల్కొని నీ ముఖ దర్శనం చేత నా ప్రతి ఆశ తీర్చుకొని. కీర్తనకారుడు పలికిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ముగించుకున్నపు విషయం ఏంటంటే, మనము రక్షించబడి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయింది, అంతేనా? 50 ఏళ్ళకి 8 అధ్యాయాలు రాస్తే 25 ఏళ్ళు రక్షించబడితే ఎన్ని అధ్యాయాలు ఉండాలా? 4 అధ్యాయాలు ఉండాలి. 12 ఏళ్ళే రక్షించబడితే ఎన్ని అధ్యాయాలు ఉండాలా? 2 అధ్యాయాలు ఉండాలి. 6 ఏళ్ళే రక్షించబడితే ఎన్ని అధ్యాయాలు ఉండాలా? 1. ఇప్పుడు 6 ఏళ్ళ కంటే తక్కువ కాలం కాకుండా 6 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ రక్షించబడే ఏళ్ళు ఏంటంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, చెట్టు మాదిరి, రాయి మాదిరి, బిల్డింగ్ మాదిరి వయసు ఉంది. బట్ ఎఫెక్ట్, ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్, నేను కూడా రక్షించబడి చాలా ఏళ్ళు అయింది. నాకు సిగ్గేస్తుంది. 50 ఏళ్ళు రక్షణ పొందితే, 50 ఏళ్ళు దేవుడితో నడిస్తే, ఇంత ప్రభావితం చేస్తే ఎంత ప్రభావితం అంటే ఆయన పేరుతో ఒక దేశం వచ్చింది. మన పేరుతో ఒక కాలనీ కూడా రాయరు లేదా. అంజయ్ గారి పేరుతో ఒకటి రాశారు, ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక. మన పేరుతో ఒక కాలనీ రాస్తారా? ఒక వీధి రాస్తారా? కనీసం ఇంటి మీదనే పెడతారా? బట్టి ఎందుకంటే 2-3 అన్నదమ్ములు ఉంటారు కానీ పోట్లాడుకుంటారు. అందుకనే దానికి ఏదో కృపానిలేమో, బేతని అన్న ఏదో ఒకటి పేరు పెడతారు. కానీ పొరపాటున కూడా మన పేరు
నో ఇంపాక్ట్. రక్షణ పొందినాము, జీవిస్తున్నాము, కాలం గడిచిపోతుంది, ప్రజలను ప్రభావితం చేయలేకపోతుంది. దేవుడు యాకోబును దర్శించిన దాన్ని బట్టి రాయబడింది, ప్రత్యక్షమైనప్పుడు. దేవుడు యాకోబు ప్రత్యక్షమయ్యాడు. పెనియేలు దేవుడి ప్రత్యక్షతను మనకు జ్ఞాపకం చేస్తాడు. ముగించక మనకి మాట నేను అడగవచ్చా? యాకోబుకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? సరే, ఇలాగ అడగవచ్చా? ఏశావుకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? ఇస్సాకుకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకి దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? సరే, ఇలా ప్రశ్నలు వద్దులే, ఇంకొక రకంగా అడుగుతాను. దేవుడు ప్రత్యక్షమైనట్లు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? పాత నిబంధనలో కనీసం 40 సార్లు రాసినారు. దేవుడు ప్రత్యక్షమైన, దేవుడు ప్రత్యక్షమైన, దేవుడు ప్రత్యక్షం. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆ దేవుడే యేసుక్రీస్తు రూపంలో మనకిప్పుడు ప్రత్యక్షమైన. తీతు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని కృప సమస్త మనుషులకు రక్షణకరమైనది ప్రత్యక్షమైనప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపాల కొరికే దేవుని కృపగా ప్రత్యక్షమైన. దేవుని ప్రత్యక్షతను నేరుగా చూసిన అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, మోషే వలె, దావీదు వలె, సొలొమోను వలె మనం లేకపోయినా దేవుని ప్రత్యక్షతని, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను రుచించిన అనుభవంలోనికి దేవుడు కొత్త నిబంధనలు మనం తీసుకుని వచ్చినాడు. ఆ కృప ద్వారా రక్షణ వచ్చింది. ఇంకా నువ్వు రక్షణ పాప క్షమాపణ పొందకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి రాలేవు. యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి రాకపోతే పాప క్షమాపణ అనుభవము నువ్వు అనుభవించకుండా ఉంటే ప్రభు దగ్గరికి ఇంకా రాలేదని అర్థం. ఇలాంటి యానివర్సరీలు చేయడం చాలా మంచిది. అయితే నీకు రక్షణ లేకపోతే యానివర్సరీ వల్ల నీకే ఉపయోగం. నీ జీవితం మారకుంటే ఇలాంటి యానివర్సరీలు ఏం జరిగినా నీకేం లాభం? నీవే తిరిగి యాకోబు వలె దేవుని కొరకు ప్రతిష్ఠించుకోకపోతే ఇలాంటి యానివర్సరీల వల్ల ఏం లాభం? బైబిల్లో రాయబడిన, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర. ఇలాగ ఒక ఆయన పెద్ద కాలనీ, మీలాంటి కాలనీ దగ్గరికి వచ్చి మంచి సెంటర్లో నిలబడి పెద్ద బ్యానర్ పెట్టుకొని, ప్లకార్డ్ లేదా ఫ్లెక్సీ ఒకటి పెట్టుకొని అరిసి క్యాథలిక్స్ వాక్యం చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర రండి అని. వినేవాళ్ళు వింటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, సంత చేసుకునే వాళ్ళు సంత చేసుకుంటున్నారు, ఏ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అందులో ఒక యవనస్తుడు వచ్చేసి అన్నాడంట, ఏంటంటే మీరు చాలా భారం అని చెప్పేస్తున్నారు, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను చెప్తున్నారు, నాకేం భారం లేదే అని అన్నాడు. ఏంటి భారం అంటే? పాపభారం అయ్యా, ప్రతి ఒక్కరికి పాపభారంతో ఉన్నారంటే. మరి నాకేం భారం లేదు, నేను చాలా తేలిగ్గున్నానే, మీరేంటి భారం గురించి చెప్తున్నారు అని అన్నాడు. పాస్టర్ గారు చాలా తెలివైనవాడు, మనలాంటి వాడు కాదని, నాలాంటి వాడు కాదనుకుంటాను, మీలాంటి వాడు. అందుకని పాస్టర్ గారు ఏం చెప్పారంట, ఒక వ్యక్తి చనిపోతే ఆయన శవం అలా పక్కన పెట్టినాం అనుకో, ఆయన శవం మీద తీసుకుని వచ్చి 10 కేజీలు బస్తా పెట్టావు, ఎంత బరువు ఉందా ఆయన తట్టి లేపి అడిగావు అనుకో, తెలుస్తుందా? 20 కేజీలు బియ్యం బస్తా పెట్టావు, ఎంత బరువు ఉందయ్యా అని తట్టి లేపి అడిగావు అనుకో, తెలుస్తుందా? 30 కేజీలు పెట్టావు, ఎన్నో కేజీలు పెట్టావు, తెలుస్తుందా? తెలవదు. ఎందుకు తెలవదు? ఇప్పుడు నీకు బరువు పెడితే తెలుస్తుందా? మొబైల్ పట్టుకుంటేనే, మొబైల్ లేకపోతే నాకు అనిపిస్తుంది, అదే ఏం తేలిక ఉంది, మొబైల్ ఎక్కడ పోయింది, వ్యాలెట్ లేకపోతే ఏం తేలిక ఉంది, వ్యాలెట్ ఎక్కడికి వెళ్ళింది. కనుక నీకు బరువు వెంటనే తెలిసిపోతుంది. చిన్న చిన్న బరువులే, వాచ్ లేకపోతే వెంటనే తెలుస్తుంది, మొబైల్ లేకపోతే వెంటనే తెలుస్తుంది, బైబిల్ కనిపించకపోతే వెంటనే తెలుస్తుంది. అంతెందుకు, కాళ్ళకి చెప్పులు లేకపోతేనే వెంటనే తెలుస్తుంది. ఒక అడిగేసి అదే చెప్పులు ఎక్కడున్నాయి, ఏదో మర్చిపోయినట్టున్నాను. ఇంకా ఇప్పుడు కొత్తది వచ్చింది ఒకటి, తెలుసు కదా మీ అందరూ, మాస్క్. మనం చెప్పులు వేసుకొని అట్లా వెళ్ళి పెట్టిన వెంటనే మనకు తెలిసిపోతాయి. ఇంతకుముందు దాన్ని మర్చిపోయినాం, ఇప్పుడు కూడా కొన్నిసార్లు మర్చిపోతున్నాం. అది చెప్పులు వేసుకొని నేను అడగలేస్తే ఏదో మర్చిపోయినామే అని ఆలోచించడం వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఏం మర్చిపోయామని? మాస్క్ మర్చిపోయినా. అది ఎంత బరువు ఉందండి? ఎంత బరువు ఉందా? ఏం బరువు లేదు. ఆయన అది వెంటనే తెలిసిపోతుంది మనకి. ఏదో మన శరీరంలో మర్చిపోయినామే. ఓ మనుష్యుడు పాపం చేసేత, అపరాధం చేసేత చనిపోయి ఉన్నప్పుడు, దేవుడికి దూరస్తుడై ఉన్నప్పుడు, నిర్దేవుడిగా ఉన్నప్పుడు, వాగ్దానం లేకుండా ఉన్నప్పుడు, మహిమ లేకుండా ఉన్నప్పుడు, పరలోక రాజ్యానికి ప్రవేశం లేకుండా ఉన్నప్పుడు ఆ మనిషికి ఎంత పాపం చేసినది భారంగా అనిపించింది.
ఎన్ని నేరాలు చేసిన, ఎన్ని ఘోరాలు చేసిన. అందుకే మీరు చూస్తుంటారు కదా ఈ దినాల్లో అన్ని అంగడి కంటే క్యూ ఎక్కువ ఉన్న అంగడి ఏది? చెప్పే మాటలు అర్థమవుతుంది తెలుగులో. రోడ్డు అమ్మడు మేము అక్కడి నుండి ఇక్కడ దాకా గంటసేపు చూస్తూ వచ్చినా ఏ అంగడి దగ్గర అంత రద్దీ లేదు. ఆ ఒక్క అంగడి దగ్గరే అంత రద్దీగా ఉంటుంది. క్యూలు, దానికి కట్లు పెట్టింటారు, మన పోలీసులు ఉంటారు, హోంగార్డులు ఉంటారు, దానికి పెద్ద రూల్స్ పెట్టింటారు. మాస్క్ పెట్టుకోవాలంటే, గొడుగు పెట్టుకోవాలంటే. అప్పుడు ఏ అంగడి? వైన్ షాప్. ఇక్కడికి ఇందాక ఇక్కడ చూసాము ఎంత పెద్ద లైన్. ఏంటబ్బా ఇంత పెద్ద లైన్, ఇక్కడ ఏమైనా రేషన్ ఇస్తారా అని చూస్తే లైట్లు వెళ్ళకుండా జిగి. దేనికి డెకరేషన్ ఉండదు, దానికి డెకరేషన్ ఉంటారు. దేనికి అంతమంది ఉండరు, దానికి అంతమంది ఉంటారు. ఏం అనిపించట్లేదు, ఎందుకంటే పాపం చేస్తున్నప్పుడు భారం అనిపించదు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనిషి అలాగే వచ్చాడు. ఎవరైతే యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి తిరిగి లేపడతారు, వారికి చిన్న అబద్ధం చెప్పినా, చిన్నగా వేరే వాళ్ళతో మాట్లాడినా మాట అన్నా వెంటనే భారం, బాధ అనిపిస్తుంది. అయ్యో ఇలాగా నన్ను అనిపోయింటే బాగుంటుంది, పొరపాటు ఇలాగ అన్నానే. ఈ రాత్రి ఇంకా నువ్వు వేసిన అంగీకరించవా? పాపక్షమాపణ మారమనసు పొందవా? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. రక్షణ పొందిన మనము యాకోబు వలె దేవుని యొక్క ఇంటిని గురించి, దేవుని ముఖాన్ని గురించి, దేవుని యొక్క దర్శనాన్ని గురించి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడిని అన్నించి పెట్టినాడు కాదు, మనమే దేవుణ్ణి. ఈ 17వ వార్షికోత్సవ సందర్భాన ఎన్నిసార్లు మనం దేవుని విడిచిపెట్టినా, దేవుడు ఒక్కసారి కూడా మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు తన సొంత కుమారుణ్ణి నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా ఒకే ఒక్కసారి సెలవులో విడిచిపెట్టాడు. అందుకే యేసు కేకలేసాడు, నా దేవా నా నేల చెయ్యి విడిచి. దేవుడు తన కుమారుడు రక్తం ద్వారా కడిగిన మనల్ని ఎలాగా చెయ్యి విడుస్తాడు? అందుకే నేను నిన్ను విడువను, ఐ విల్ నెవర్ లీవ్ ది నార్ ఫర్సేక్ ది. నెవర్ ఎవర్, ఎప్పుడు విడవని దేవుడు, ఎప్పుడు మర్చిపోని దేవుడు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, తల్లి తన చంటి బిడ్డనైనా మరచును గాని నేను మిమ్మను. యాకోబు పెనీయేలు అరణ్యం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. చిన్న మాట చదువు ముగిస్తామా? 32వ అధ్యాయము ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 32. ఆదికాండం 32వ అధ్యాయం 29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఎక్కడ కనుక పెనియేల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం కలిగిన స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెజలింగ్. దేవునితో ప్రార్థన చేసి పోట్లాడే స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ టు హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్వరం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ వేర్ గాడ్ డీల్స్ విత్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను దర్శించే స్థలం. ఈ దర్శన అనుభవం, ఇలాంటి అనుభవం 25వ అధ్యాయం 32, 35 ఏషావుకు లేదు, యాకోబుకు మాత్రమే. మనం ఏషావులమా, యాకోబులమా? ఏషావు చాలా బాగుండి వచ్చి ఇంటి దగ్గర సెల్ఫ్ రైచియస్ పర్సన్, పెద్ద కుమారుడు అంటాడు. యాకోబు అంటే మనము మోసగాడు అని అంటాం, కానీ మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా, దేవుని ముఖం చూశాడు కదా, అక్కడ అతనిని ఆశీర్వదించి దేవుడు పెనియేల్లో మనల్ని కూడా ఈ సంవత్సరం ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ప్రభా నన్ను కూడా ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. పాత నిబంధనలోనైతే ఒక స్థలము ఆశీర్వాదంలోకి వచ్చింది, కొత్త నిబంధనలోనైతే ఒక వ్యక్తి ఆశీర్వాదం. నాట్ ప్లేస్ సెంటర్డ్ బ్లెస్సింగ్, బట్ పర్సన్ సెంటర్డ్ బ్లెస్సింగ్. ఇప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు.
వ్యక్తిగతంగా ఆశీర్వదించాలనుకో. ఆశీర్వదించక మునుపు విషయం ఏంటంటే చూడండి ఏం రాశారు, 32వ అధ్యాయం 27వ వచనం. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. సరే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా ముగించుకున్నాను. యాకోబు పేరేంటి? ఇస్రాయల్. వెరీ గుడ్, చాలా డీప్గా చెప్పారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. ఇంకా అదేంటి బ్రదర్, యాకోబు పేరు ఏంటని మీరే చెప్పేస్తున్నారు. ప్రశ్నలోనే జవాబు ఉంది. మా బాగా చెప్తారు, మీరు చెప్పండి. అసలు చెప్పరు కానీ చెప్తే ఇంకేమన్నా హైలైట్గా చెప్తారు. యాకోబు పేరు ఏంటి? ఇస్రాయల్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంకా అమ్మా యాకోబు. వెరీ గుడ్, ఇంకా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మోసగాడు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంక ఇది డీప్గా చెప్పినారు. దేవుడికి యాకోబు పేరు తెలుసా తెలియదా? మరి ఎందుకు అడిగాడు? యాకోబు పేరు యాకోబు కాదు, యాకోబు పేరు ఇజ్రాయెల్ కాదు, యాకోబు పేరు మోసగాడు కాదు. యాకోబు పేరు ఏంటో చదవండి, 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 19వ వచనం. అందుకు యాకోబు, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడు. చాలు. యాకోబు పేరేంటి? మీరు చెప్పారు కదా, యాకోబు అని, మోసగాడని, ఇశ్రాయేల్ అని చాలా పేర్లు చెప్పారు. యాకోబుని అడిగితే ఎవరు నువ్వను అని ఆయనే అడిగాడు. ఆయన చాలా తెలివిగా జవాబు చెప్పాడు. నేను ఏశావు అని వదిలేస్తుంటే బాగుండేది. మళ్ళీ దానికి అబ్జెక్టివ్ కూడా కలిపినాడు. ఏశావును నీ చేసి నువ్వు వేరుగా అనుకుంటావేమో, నీకు సరిగా వృద్ధాపం పొందావు కదా, చివరికి సరిగా వినిపిస్తాయో లేదో, సరిగా అర్థం చేసుకుంటాయో లేదో. నీ పెద్ద కొడుకు తెలుసు కదా ఏశావు. ఆన్లైన్ చాలా తెలివైన దగ్గరికి రాలా చూస్తా. దగ్గరికి వచ్చి చేతులన్నీ పట్టుకుని, ఏంట్రా ఈ చేతులన్నీ వేరుగున్నట్టున్నాయి, వెంట్రుకలు ఉండాలి కదా, అలాంటివన్నీ ఏం లేనట్లేవే, అది లేదే ఇది లేదే. నీదేమో పేరు వేసావు అంటున్నావు, స్వరమేమో యాకోబు మాదిరి కనిపిస్తుంది. మరి గుడ్డోని మోసం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఏం చేసావు? వేట మాంసం తెచ్చేసావు కనుక ఆశీర్వదించుకొని నేను నిన్ను పంపించలేను. కనుక ఆయన ఆశీర్వదించు. తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని ఏశావు పేరుతో కొట్టేశాడు. అందుకే ఇప్పుడు దేవుడు యాకోబుని అన్నాడు, వాట్స్ యువర్ నేమ్? యాకోబు ఏం చెప్పాలి మరి? ఏశావు అని చెప్పాలి కదా, చెప్పట్లేదండి. మరి ఎందుకు చెప్పలేదు? మారాడు. ఇంకెన్ని రోజులు డ్యాన్స్ చేస్తే, ఇన్ని రోజులు వేషధారణ చేస్తే, ఇన్ని రోజులు వేషం మారిస్తే బాగుండదు. దెర్ ఇస్ ఎ పాయింట్ వేర్ ఐ నీడ్ టు చేంజ్. నేను మారాల్సిన పాయింట్ ఒకటి వచ్చింది, దినం ఒకటి వచ్చింది. ఇంకెంతకాలం అని ఇలాగే ఉంటాం, ఎంతకాలం అని వేషం వేస్తాం, ఎంతకాలం అని ఇలాగే మోషన్ చేస్తూనే ఉంటాం, ఎంతకాలం అని వేరే పేర్లు చెప్పుకుని తిరుగుతాం, ఎంతకాలం అని నాన్న మోసం చేస్తాం, తర్వాత మామ మోసం చేస్తాం, ఎంతకాలం అని ఇద్దరు మోసం చేస్తాం. లెట్ మీ పుట్ ఫుల్ స్టాప్. నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. కనుక పెనియేలు వార్షికోత్సవం ఏం జ్ఞాపకం చేస్తుందండి, ఎంతకాలం ఇలాగే జీవిస్తావు? పుట్టే ఫుల్ స్టాప్ అదా, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయి. అందుకే దేవుడు వర్సని, నా పేరు యాకోబు, ఐఎమ్ ఏ చీటర్, ఐఎమ్ ఏ డిసీవర్. నేను నీ యొక్క ఆ పేరు ఒప్పుకోకుండాని అన్నావు ఉందా? అక్కడ అతనిని, where there is a confession, there is a blessing. Where there is no confession, there is no blessing. ఎక్కడ మనం యథార్థంగా దేవుడితో ఒప్పుకుంటామో అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక పెనియేలు దేవుని ప్రజలముగా మనం గత సంవత్సరం అంతా దేవునికి విరోధంగా చేసింది కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది తిరిగి రీడెడికేట్ చేసుకోవాలి, తిరిగి ప్రత్యక్షపాలి, తిరిగి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు అనేక సార్లు నీకు విరోధంగానే జీవించు,
నాన్న దగ్గర ఇలాగే చేసి, మా అమ్మ దగ్గర ఇలాగే చేసి, భార్య దగ్గర ఇలాగే చేసి, లోకం దగ్గర ఇలాగే చేసి, రకరకాలు ఇలాగే చేసి నీకు చాలే. హౌ లాంగ్ ఐ కెన్ డూ దిస్? నాన్న ఆశీర్వాదం నాకు సరిపోలేదు, మా ఆశీర్వాదం నాకు సరిపోలేదు. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్. వాళ్ళ నాయన ఆశీర్వాదం చాలదా? మామగారి ఆశీర్వాదం చాలేదా? దేవుని ఆశీర్వాదం దగ్గర మన ఒప్పుకోలు యథార్థత మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చి మనము దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. మనము యాకోబు వలె నా పేరిది నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను నన్నగా ఆశీర్వదించు, నన్ను ఏశావుగా ఆశీర్వదించొద్దు, నన్ను ఇస్సాకుగా ఆశీర్వదించొద్దు, నన్ను అబ్రహాముగా ఆశీర్వదించొద్దు, అబ్రహాము మనవడని నన్ను ఆశీర్వదించొద్దు, ఇస్సాకు కొడుకుని నన్ను ఆశీర్వదించొద్దు, నన్ను యాకోబుగానే ఆశీర్వదించు, మోసగాడిగానే ఆశీర్వదించు, పారిపోయిన వాడిగానే ఆశీర్వదించు, చెడిపోయిన వాడిగానే ఆశీర్వదించు. అలాగే ఆశీర్వదిస్తావా? అక్కడ అతనిని ఆశీర్వదించు. కనుక ఈ రాత్రి వార్షికోత్సవ సందర్భాన రక్షణ పొందిన మనము కూడా తిరిగి పెనియేలు అనుభవం దగ్గరికి వస్తాం. ప్రభువా, ఇప్పటిదాకా ఆశీర్వాదం నాకు సరిపోలేదు, నీ ఆశీర్వాదం కావాలి, నన్ను ఆశీర్వదించు. నేను నీ కొరకు యథార్థంగా జీవించలేకపోయాను, ఈ కాలం అంతా ఇలాగే గడిచిపోయింది, ఇంకెంతకాలం ఎంతకాలం. అక్కడ ఆశీర్వదించిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే, తర్వాత వచ్చిన చదవండి. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెంచింది. పెనుయేలు అని ఒకటేసి కింద రాశారు కదా, గాడ్ స్పేస్, దేవుడు. ఏం జరిగిన తర్వాత వచ్చిన అతడు పెనియేలు నుండి పారిపోయినప్పుడు సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. ఇప్పుడు పెనియేలు దగ్గరే ఆగడానికి లేదు, ఇంకా ఆశీర్వాదం వచ్చింది కదా, పుట్టికి సంపాదించుకున్నాను ఇక్కడే ఉంటాను కాదు, సాగిపోవాలా, ఆగిపోకూడదు. పెనియేలు నుండి ఇప్పుడు ఎక్కడ సాగిపోవాలా? పెనియేలు నుండి ఎక్కడికి సాగిపోవాలా? ఎవరి దగ్గర తెలుగు బైబిల్ లేదా? అంత ఇంగ్లీష్ మీడియమా? ఎక్కడికి సాగిపోవాలా? సూర్యోదయం వైపు సాగిపోవాలి. నీతి సూర్యుడు మలాకి 3:4 చెప్పబడింది కనుక నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పటిదాకా చీకట్లో ఉన్నాం, ఇంక చీకటి అంతా అయిపోయింది. నేను సాగిపోతుంటే నా మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. భౌతికమైన సూర్యుడు ఎంత ఉపయోగమో అంతకంటే ఎన్నో రెట్లు ఆత్మ సంబంధమైన నీతి సూర్యుడు అవసరం. కనుక పెనియేలు ఆగిపోవద్దు. ఏం చేయాలా? చీకటి కదా, ఎలాగెళ్ళాలి బ్రదర్? వెళుతుంటే సూర్యోదయం అవుతుంది, వెళ్ళకుండా అలాగే ఉంటే చీకటిగా ఉంది. అయ్యో బ్రదర్ ఎలాగెళ్ళాలా? పిల్లల చదువులో చీకటి, పిల్లల పెళ్ళేళ్ళు చీకటి, ఉద్యోగాలు చీకటి, ట్రాన్స్ఫర్లో చీకటి, ఇల్లు కట్టుకోవాలంటే చీకటి, అంత చీకటి అంటే అర్థమేంటి? ఎవడనో ఏమీ పని చేయలేని స్థితి. అయితే సూర్యోదయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? పని చేసే సమయం. దేవుడు పని చేస్తాడు, దేవుడు మన విషయమే కొనుక్కుంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం. మనం కూడా సాగిపోదామా? ఆగిపోదామా? తీర్మానం ఏంటి? ప్రభు పెనియేలును సాగిపోయి నీతి సూర్యుని యొక్క ప్రకాశం వారి మీద కలిగి వారు ఆశీర్వదించబడినట్లు సహాయం చేయలేక ఆశ్చర్యకరుడు యేసు